అయితే మీ గురించి నేను చాలా విన్నాను. ప్రొఫెసర్ అని. అవునండి. హ్మ్. ఈ ఫీల్డ్‌లో నుంచి యాక్టర్‌గా ఎలా అంటే థియేటర్ నుంచి వచ్చిన దానిలో వెళ్ళిపోయారా? అసలెక్కడ సార్ మీరు ప్రాపర్ ఎక్కడ? ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? యాక్చువల్‌గా మాది గుంటకల్ అండి. అనంతపురం డిస్ట్రిక్ట్ మాది గుంటకల్. ఓహ్! ఓకే. ఒకప్పుడు గుంటకల్ అనేది కళలకు పుట్టినిల్లండి అది. హ్మ్. సినిమాలకు కూడా దాదాపుగా మాక్సిమం డిస్ట్రిబ్యూషన్స్ అక్కడి నుంచే జరిగేవి. సీడెడ్ అనేవాళ్ళు. గుంటకల్ అనేది మెయిన్ సెంటర్. ఓకే. సో, అక్కడ నేను పుట్టానండి. సో, అక్కడ మా ఫాదర్ కూడా యాక్టర్. హెచ్. రామాంజనేయులు. హిస్ నో మోర్. సో, అంటే ఏదండి థియేటర్ ఆర్టిస్టా? లేకపోతే మూవీస్‌లో కూడా నటించారా? మూవీస్‌లో కూడా చేశాడండి ఆయన. ఓహ్! అంటే చాలా అంటే ఆయన కూడా బాగా ట్రయల్స్ బాగా వేశాడాయన. ఆహాహాహా! సో, చేశాడు. ఆయన యాక్టర్. మంచి యాక్టర్. హ్మ్. స్టేజ్ మీద కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాడు. చాలా మంచి మంచి ప్రైజెస్ కూడా తీసుకున్నాడాయన. హుహు. బట్ కాకపోతే ఆయన రైల్వే ఎంప్లాయ్ అతను. సో, ఆ జాబ్ అతనికి పర్మిట్ చేయలేదు సినిమాలో వెళ్ళడానికి. కాబట్టి అడపాదడపా ఏదో ఒక సినిమా 'బ్రహ్మంగారి చరిత్ర' ఆ సినిమా చేశాడు మా ఫాదర్. హ్మ్. ఆ 'గుంటకల్'లో మా ఫాదర్ చాలా ఫేమస్. ఆ సినిమాలో ఎన్టీఆర్‌తో నటించాడు మా ఫాదర్. ఓకే. సో, అది నాకు అబ్బిందని నేను అనుకుంటున్నాను. హ్మ్. సో, ఆ విధంగా నేను నాటకాల్లో చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండడము, బాగా నాటకాల్లో చేద్దామనుకున్న అవకాశం రాకపోవడము. సో, దానికి ఆల్టర్‌నేట్‌గా పాటలు నేర్చుకొని అలా, హ్మ్. హ్మ్. అలా కంటిన్యూ చేస్తూ రైల్వేలో ఒక ఉద్యోగం వచ్చింది ఒకటి కల్చరల్ కోటా అని. సో, ఆ కోటా అన్నప్పుడు అది థియేటర్ పోస్ట్ అది. యాక్టింగ్ నేర్చుకోవాలి. సో, దాని గురించి నేను మొట్టమొదటిసారిగా యాక్టింగ్ అంతవరకు లోపల ఉన్నదాన్ని నేను బయటికి తీసుకురావడం జరిగింది. ఓకే. సో, ఆ విధంగా థియేటర్ అనేది ఒక ఒక దీనికోసం ఒక లైఫ్, ఒక భుక్తి కోసం అది థియేటర్‌లో నేర్చుకోవడం నాకు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో, కాలేజ్ లెవెల్‌లో, యూనివర్సిటీస్ లెవెల్‌లో, ఇంటర్ కాలేజియేట్ లెవెల్స్‌లో అన్ని బెస్ట్ యాక్టర్‌గా ప్రైజ్ తీసుకున్నానండి నేను. హ్మ్. ఆ టైంలో. ఆ! మా ఓకే. కాలేజ్‌లో విపరీతంగా అసలు నేను మా కాలేజీలో నేను బెస్ట్ యాక్టర్ నేను. హ్మ్. హ్మ్. ఇప్పటికి కూడా అది నాకు చాలా మంచి మంచి ఫ్యాన్స్. అప్పుడే అన్నారు సినిమాలో పో అంటే సినిమాని చాలా దూరంగా కనపడేది మాకు. గుంటకల్ అంటే ఇక్కడ మెడ్రాస్, అప్పుడు మెడ్రాస్ ఉండేది. అవును. అక్కడ వెళ్ళి పై కష్టాలు నేను చూసేవాడిని మొత్తం. ఇన్ని కష్టాలను పడతాం, ఇక్కడ ఏదో నాటకాలు ఉన్నాయి చక్కగా అవి వేసుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఎంటర్టైన్ చేస్తే చాలు నాకు. ఓకే. హ్మ్. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నేను మంచి యాక్టర్గా గుర్తింపు ఉంది నాకు. సో, నాకు అది చాలు, ఈ ప్రపంచం చాలు కదా నాకు అనే ఉద్దేశం మీద నేను అలా ఉండడం జరిగింది. సో, ఆ విధంగా ఆ ప్రయాణంలో మేము అనుకోకుండా హైదరాబాద్ రావడము 90స్‌లో, అంటే అప్పుడే తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ రావడము. సో, అది నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. అరే! మనం డెఫినెట్‌గా మనం ఇందులో వెళ్ళొచ్చు కదా అనుకున్నాను. సో, ఆ యొక్క క్రమంలో నేను డిగ్రీ మాత్రమే నాకు క్వాలిఫికేషన్ నాది. ఓకే. సో, డిగ్రీతో మనం వెళ్ళగలమా లేదా? ఇంత కాంపిటీషన్ ఏంటి? అంటే ఇవన్నీ వెళ్ళకముందే ఈ రైల్వేలో జాబ్‌లో జాయిన్ అయ్యారండి? లేదండి. పోయిన జాబ్ 5 ఇయర్స్ పాటు నేను బాగా ట్రై చేశాను. ఏది సినిమా అవకాశాల కోసం? సినిమా అవకాశాల కోసం కాదు. ఆ! ఆ ఇంటర్వ్యూస్‌లో 5 సార్లు పోవడము, అది ఎగిరిపోవడము, 5 టైమ్స్ మా గుంటకల్ నుంచి ఇక్కడికొచ్చి నేను బాగా ట్రై చేశాను. 5 టైమ్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. ఫైనల్ ఇంటర్వ్యూ దాకా రావడం. ఓకే. సో, లాస్ట్ ఇంకా ఒక 4 పోస్టులేమో ఉంటే ప్రతిసారి 4 పోస్టులు ఇచ్చేవాళ్ళు. దాని నుంచి నాకొచ్చి ఈసారి సెలెక్ట్ అయిపోయాను. ఖచ్చితంగా నాకొస్తుంది అనుకున్నాను. అది నాది మూడో పేరు. ఆ సంవత్సరం 2 పోస్టులు ఇచ్చారు. 2 పోస్టులు పక్కన పడేశారు. అరె! ఓకే. సో, దాంతోటి ఒక కసి వచ్చింది నాకు. వద్దు, మనకు జాబ్ వద్దు మనకు. మనం లైఫ్‌ని మనం కొద్దిగా స్ట్రగుల్‌గా తీసుకుందాం కొద్దిగా. కత్తి మీద సామైనా పర్వాలేదు. ఏమవుతుంది 10 మందితో పాటు మనము అనే ఉద్దేశం మీద నేను ఇంకా ఈ ఫీల్డ్‌లోకి ఇంకా మనం నా లైఫ్‌ని ఇక్కడ అంకితం చేద్దాం అనే ఉద్దేశంతోటి నేను ఇంకా ఇందులో దుంకేశానండి. మద్రాస్ వచ్చేసారా? మెడ్రాస్ రాలేదండి. అప్పుడు హైదరాబాద్ వచ్చేసింది కదా! ఆహాహా! సో, ఓకే. ఈ హైదరాబాద్‌కి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఎట్లా వెళ్ళాలి? సినిమాలు చూస్తేనేమో సినిమాలు చాలా దూరంగా ఉన్న అప్పుడే వచ్చింది. అప్పుడు సర్పయాగం అనే షూటింగ్ జరుగుతుందండి మా ఇంటి చుట్టుపక్కల. మేము అక్కడ బోయిగూడలో ఉండేవాళ్ళం. హ్మ్. అక్కడ ముషీరాబాద్ జైలు దగ్గరే ఉండేది. సో, అక్కడ షూటింగ్ జరుగుతోంది. శోభన్ బాబు వాళ్ళతో జరుగుతోంది. జరిగినప్పుడు నా ఫ్రెండ్ గుంట్కల్లలో అండి? ఇక్కడ హైదరాబాద్‌లో మేము షిఫ్ట్ హైదరాబాద్‌లో అయిపోయాం మేము. మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయారా? ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయాం 90స్‌లో. దేనికోసం మీకోసమా? లేకపోతే కాదు సార్, కాదండి. యాక్చువల్‌గా ఏంటంటే మా ఇంట్లో ఒక ట్రాజడీ జరిగింది. హ్మ్. అంటే నాకంటే మా ఎల్డర్ బ్రదర్ చనిపోవడము. సో, ఆ షాక్ తోటి మేము ఉండలేకపోయాం అక్కడ. ఓకే. మా ఓకే. బ్రదర్ చాలా బాగుండేవాడాయన. ఎంతమందండి మీరు? మేము 5 బ్రదర్స్, ఒక సిస్టర్ అండి. ఓహ్! అందులో నేను సెకండ్. ఓకే. నాకంటే పెద్దాయన పెద్దాయన చనిపోయారు. వెరీ ఎర్లీ ఏజ్. ఎలా?
యాక్చువల్గా ఏంటంటే అతను న్యూలీ మ్యారీడ్ అండి. వెళ్ళి అతను అక్కడ వాళ్ళ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. వస్తున్నప్పుడు మధ్యలో ఏదో ఒక కాజ్వే వచ్చింది. ఓకే. అప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి అప్పుడు. సో మార్నింగ్ అంతా ఉండి వాక్ చేస్తూ వచ్చాడు తను. ఈవినింగ్ వచ్చినప్పుడు పైనుంచి వాటర్ ఎక్కువ వచ్చేసింది. బా. ఆ శరత్ చంద్ర అని మా బ్రదర్, హీ వాష్డ్ అవుట్. సో ఈజ్ మ్యారీడ్. చాలా అసలు ఆ గుంటకల్లో అది పెద్ద ట్రాజిడీ. అది పెద్ద చాలామంది అనుకున్నారు. సో అంత పోవడము, మేము చాలా డిప్రెషన్ వెళ్ళిపోవడము, ఏంట్రా ఇలా జరిగిందని. సో ఆ టైంలోనే మా ఫాదర్కి ప్రమోషన్స్ రావడము. హైదరాబాద్ అన్నప్పుడు సరే ఎక్కడికైనా సరే ఇక్కడైతే వద్దు మనం, ఎందుకంటే ఆ యొక్క జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని మేము హైదరాబాద్కి వచ్చేసాం. ఓకే. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఆ రావడానికంటే ముందు కూడా ఇక్కడ వర్క్షాప్ జరిగేవి, యాక్టింగ్ వర్క్షాప్ జరుగుతుండేవి హైదరాబాద్లో. దీక్షిత్ గారు వర్క్షాప్ పెట్టేవాళ్ళు అన్నమాట. దీక్షిత్ గారు అని చనిపోయారు ఆయన, దీక్షిత్ చాలా ఫేమస్ ఆయన. సో ఆ వర్క్షాప్లో నాకు ఒక నేను చేరాలని చెప్పి నేను ఒక సీట్ సంపాదించుకున్నాను. ఇంటర్వ్యూ వచ్చింది నాకు. ఓకే. అంటే ఆ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేను వెళ్దామని బయలుదేరే టైంలో ఐ గాట్ ది న్యూస్ అనమాట, మా బ్రదర్ చనిపోవడం జరిగింది. సో ఐ డ్రాప్డ్ దట్ ఐడియా.